బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. గడిచిన నెల రోజులుగా గమనించినట్లయితే బంగారం ధర ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి కన్నా ప్రస్తుతం 7,000 రూపాయలు తక్కువగా పలుకుతుంది. అయితే నిన్నటితో పోల్చి చూస్తే నేడు మాత్రం స్వల్పంగా పెరిగిందని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే తాజాగా బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 95,120గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 87,190గా ఉంది. 1 కేజీ వెండి ధర 107,900గా ఉంది. బంగారం అలాగే వెండి ధరలు తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలు ప్రధాన కారణం. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పలు దేశాల పర్యటనలో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అమెరికా, చైనా కూడా 9 రోజుల పాటు సుంకాలను తగ్గిస్తూ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లో పాజిటివిటీ నడుస్తుంది. ఇన్వెస్టర్లకు లాభాలు వస్తున్నాయి. ఫలితంగా ఇంతకాలం బంగారంలో పెట్టిన పెట్టుబడులను ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ వైపు తరలిస్తున్నారు. దీంతో బంగారానికి భారీగా డిమాండ్ తగ్గడంతో ఒక్కసారిగా ధరలు దిగి వస్తున్నాయి. మరోవైపు ఫ్యూచర్స్ మార్కెట్లు కూడా బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల బంగారం జూన్ 6వ తేదీ కాంట్రాక్ట్ 92,480 వద్ద పలుకుతుంది. దీంతో భవిష్యత్తులో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే బంగారం ధరలు రిటైల్ మార్కెట్లో తగ్గడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఫ్యూచర్స్ మార్కెట్లో ధరలు రిటైల్ మార్కెట్లో ప్రతిబింబించాలంటే పరిస్థితులు అనుకూలించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో బంగారం ధర 95,000 రూపాయల సమీపంలో ఉంది. అయితే బంగారం ధరలు తగ్గడంతో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే వారికి కాస్త ఇది ఊరటను కల్పించే అవకాశం అనే చెప్పవచ్చు. అయితే ఇప్పటికీ కూడా బంగారం ధరలు ఇంకా ఆల్ టైమ్ రికార్డు కన్నా 7,000 రూపాయలు తక్కువగా నడుస్తున్నాయి. భవిష్యత్తులో రిటైల్ మార్కెట్లో ఫిజికల్ బంగారం కూడా బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు నెమ్మదిగా తమ పెట్టుబడులను ఇతర ఆస్తుల వైపు తరలిస్తున్నారు. దీంతో బంగారానికి డిమాండ్ తగ్గుతుందని నిపుణులు చెప్పుకొస్తున్నారు.